Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. మనం ఆహ్వానించి మరి మరింత బలోత్సాహాన్ని కళాకారులు కూడా మనం అందరం కూడా కృషి చేద్దాం. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వినిపిస్తున్నారు. శ్రీ బడేటి చంద్ర గారికి, అలాగే విచ్చేసినటువంటి మార్కెట్ యార్డు చైర్మన్ గారికి, సారథి గారికి, అలాగే తెలుగు ప్రసాద్ గారికి, కళాకారులకి, అలాగే వేదిక నుంచి భక్తులు పెద్దలకి, అలాగే వేదిక మీద ఉన్న కళాకారులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఏదైతే కళాకారుల సేవా సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామని చెప్పి మన ఏదైతే ఏలూరు సంక్షేమ సంఘం వారు కోరారో తప్పనిసరిగా దానికి వస్తానని చెప్పాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే మీ కళాకారులకు కూడా మరి ఏ విధమైన ఇదివరకు నుంచి కూడా లోపల 17 సంవత్సరాలు చేసినప్పుడు కానీ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు మరి కళాకారులను ఏ విధంగా ప్రోత్సహించారనేది మీరు అందరూ కూడా చూశారు. ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కళాకారుల వల్ల ప్రజలకు ఏదో ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కళల ద్వారా అయితేనే ప్రజలకు ఎక్కువదనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా చేయించడం జరిగింది. మరి గత ప్రభుత్వం అనేది మరి చీకటి రోజులు, దాన్ని మళ్ళీ మనం గుర్తుంచుకోవడం అనేది వ్యర్థం. 5 సంవత్సరాలు మన జీవితంలోంచి తొలగిపోతేనే బాగుంటుంది అనేది నేను వేదిక ద్వారా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీ అందరికీ పెండింగ్లో ఉన్నాయో తప్పనిసరిగా అన్ని నేను కూడా రిప్రజెంటేషన్ పైకి అందించడం జరిగింది. కొద్దిగా ఆర్థిక పరిస్థితులు చూస్తే అవి పెండింగ్ ఉన్నాయి తప్పితే ఏదైతే లోగడ 2019 వరకు పెండింగ్లో ఏ ఉన్నాయో అవి కళాకారులకు రావాల్సిన అన్ని అమౌంట్లు కూడా త్వరలోనే మీ అందరికి కూడా అంతే మీకు సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎంతో శ్రమ ఓడ్చి ఆ రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు నెగిటివిటీ ఉంటుంది, ఎందుకంటే ప్రజలు ఏదో ఇంకా ఆశతో ఉంటారు, ఊహలు అనేకమనే ఉంటాయి. కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసింది కనిపించలే. మరి ఈ రోజున 2019 నుంచి 24 వరకు చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటో తెలిసింది. కాబట్టి ఆ రోజున ఓడించినా దానికి 3 రెట్టింతో గెలిపించి ఆయన రుణం తీర్చుకున్నాడు. అది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే మీరు ఏదైతే స్థలం అక్కడ అంటే మరి అక్కడ వెళ్తాం అనేది మీరు కుదిరేది కాదు. మాదేపల్లి వెళ్ళి మీరు అక్కడ కళాకారులుగా ప్రాక్టీస్ చేయడం అనేది కుదిరేది కాదు. తప్పనిసరిగా ఒక 50 గజాలు మీకు అనేది డెఫినెట్గా 1 సంవత్సరంలోపు మీకు కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ స్థలమే కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా డెఫినెట్గా ఆ స్థలాన్ని అనేది మీకు అందజేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. నేను కూడా కళల పట్ల అవగాహన ఉన్నవాడిని, కళారంగం. ఎందుకంటే నేను కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎస్వి రంగారావు మెద్రాసులో ఉండగా నేను కూడా ఆయన చనిపోయిన తర్వాత చాలాసార్లు వెళ్తాం కూడా జరిగింది. నేను కూడా ఆర్థికంగా వీళ్ళకి చేయూతి తినిస్తానని చెప్పా. మొట్టమొదటి సంవత్సరంలో నాకు కూడా అనేక ఖర్చులు ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. డెఫినెట్గా ఏదైతే ఆ స్థలం కేటాయించినప్పుడు ఆర్థికంగా కూడా దాన్ని కట్టుకోవడానికి నా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా నేను కూడా తెలియజేయడం జరుగుతుంది.
ఎందుకంటే దీన్ని అందరూ కూడా, ఎందుకంటే కళలు అంతరించిపోతున్నప్పుడు కళల్ని ఎదరికి తీసుకెళ్లాలని చెప్పి మరి ఏలూరు సేవా సంఘం వారు కానీ అలా జిల్లా వారు కానీ అనేక కార్యక్రమాలు వైమత్యాలు అనేది జరుగుతూ నేను చాలా కార్యక్రమాలకి నేనే రాలేకపోయాను. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల, అంతేగాని కళల మీద నాకు శ్రద్ధ లేక కాదు. డెఫినెట్గా ఏ విషయంలో అయినా సరే నాకు ప్రాముఖ్యత అక్కడ ఉందే, మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలన్న కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో వస్తాను. ప్రతిదానికి కూడా నా సహకారం మీకు ఎప్పుడు కూడా ఉంటుందని మీ అందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి ఆయనకు ఒక జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మీ కళాకారుల తరపున అందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా ఎంత అద్భుతంగా కళాకారులు నిర్వహిస్తున్నానికి కారణం ఏంటంటే, గతంలో ఆయన చెయ్యని కార్యక్రమం లేదు కళాకారుల కోసం. కళాకారులకు పెన్షన్లు ఇచ్చారు, అంతేకాకుండా చంద్రన్న నాటకోత్సవాల పేరుతో నాటక కార్యక్రమాలు నిర్వహించారు, ఉగాది పురస్కారాలు ఇచ్చారు, కందుకూరి పురస్కారాలు ఇచ్చారు, తెలుగు దినోత్సవాన్ని నిర్వహించారు. ఇలా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో కళాకారులకి ఎటువంటి ప్రదర్శనలు ఇవ్వకపోగా, ప్రదర్శనలు ఇచ్చినటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఏలూరులో ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు, దాంట్లో నేను కూడా ఒక బాధితుడిని. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,00,000 రావాలి చేసినటువంటి ప్రదర్శనలకి, అలాగే మా నాన్నగారికి రావాలి. కళాకారులందరికీ కూడా ఆ డబ్బులు మీరు గత ప్రభుత్వంలో చేస్తే మేము ఎందుకు ఇస్తామని గత ప్రభుత్వం మాకు ఆ డబ్బులు మొత్తం ఇవ్వడం మానేసింది. అయితే తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చంద్రుడు ఉదయించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఇవాళ రావడంతోనే మనకి మొన్న ఉగాది పురస్కారాలను అత్యంత అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏలూరుకి ముగ్గురికి కళారత్న అవార్డులు, ఇద్దరికి ఉగాది పురస్కారాలు. కళారత్నంలో పార్వతీ రామచంద్రన్ గారికి, భారతి గారికి హరికథలోను, అలాగే ఎస్వి రామారావు గారికి ముగ్గురికి కళారత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇద్దరికి, ఒకటి మా నాన్నగారికి ఉగాది పురస్కారం, అలాగే ఇంకొకరికి మన కవి వారికి కూడా ఇద్దరికి ఉగాది పురస్కారాలు. 5గురికి ఏలూరులో ఆ రోజున అత్యుత్తమ చంద్రబాబు నాయుడు గారు ఒక పూట సుమారుగా 200 మందికి ఆయన చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం, ఒక ముఖ్యమంత్రి వారి కళాకారులను గౌరవించడం అనేది ఆ రోజు నిజంగా చూసాం. దేశంలో ఎక్కడా కూడా అలా జరగదు. ఎవరో ఒకరికో ఇద్దరికో ఇచ్చి తర్వాత కార్యక్రమం కొనసాగించమంటారు, కానీ మొత్తం అందరికీ ఆయన చేతుల మీద అవార్డులు ఇచ్చి ఆయన సన్మానించారు. కళాకారుడిగా పెన్షన్ ఇస్తేనే అతను కేంద్ర ప్రభుత్వం పెన్షన్కి అర్హుడు. కానీ గత ప్రభుత్వంలో కళాకారులు లేరు, వికలాంగులు లేరు, వృద్ధాప్యులు ఏమీ లేదు, ఏదైనా ఒకటే పెన్షన్ అని చెప్పి ఉన్నటువంటి పెన్షన్లన్నీ సామాజిక పెన్షన్లు కింద మార్చేశారు. ఉన్న కుటుంబంలో ఇద్దరికి వచ్చే పెన్షన్లు కూడా తీసేసి ఒకటి సామాన్య, అందువల్ల చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఆ పెన్షన్ తీసుకునే అర్హతను కోల్పోయారు. కాబట్టి దయచేసి మళ్ళీ కళాకారుడికి కళాకారుడి పెన్షన్గా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కళాకారుడిగా గుర్తింపించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తిరిగి వాటిని పునరుద్ధరించే విధంగా వీరి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్దామని తెలియజేస్తూ మా అందరికీ శుభాకాంక్షలు మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున అందజేయాలని ఎమ్మెల్యే గారిని వారిని కోరుతున్నాం సభాముఖంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాహిత్య మండలి ప్రధాన కార్యదర్శి పుల్లాపట్ల పురుషోత్తమరావు ఈ సంస్థలో ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వివిధ కళారూపాల యొక్క ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఆనందవంతంగా ప్రదర్శింపబడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ సాహిత్య మండలి అనేటువంటి సంస్థ 85 సంవత్సరాల క్రితం పుల్లాపట్ల శ్రీరామూర్తి గారు అయినటువంటి మా తండ్రి గారితో స్థాపించబడి గత 25 సంవత్సరాల నుండి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ కళా సంస్థలు, కళారంగాలు అయినటువంటి సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకము మొదలగు కళాకారులని ప్రోత్సహిస్తూ వివిధ సందర్భాలలో ఈ సంస్థ నిర్వహించబడుతున్నది. ఈ రోజున గౌరీ హేమసుందర్ అభినయ నృత్య భారతి మరియు సాహిత్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నట్ల ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి సందర్భంగా ప్రీతి ముఖ్యమంత్రి గారికి మరొకసారి శుభాభినందనలు, శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటానండి. నా పేరు తిరుకోవడం శ్రీనివాస్ పెరుమాళ్. నేను ఆంధ్రప్రదేశ్ హరిదాసుల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే సకల కళాకారుల సంక్షేమ సంఘంలో కూడా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా మా సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి కళలన్నీ కూడా ఒక ప్రదర్శనగా పెట్టాలని చెప్పి ప్రతి కళారూపాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. అందులో భాగంగానే ధనుర్మాసంలో హరిదాసులుగా వచ్చినటువంటి వారిని కూడా ఒక కళగా గుర్తించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో వినతి చేస్తున్నాము. వారు పరంపరగా వచ్చే కళ కాబట్టి వృద్ధులుగా అయ్యే కొలది ఆ కళ అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా వారిని గుర్తించి వారికి కూడా పెన్షన్ సదుపాయం కల్పించినట్టయితే కనుక ఈ సంక్రాంతి కాలంలో వచ్చినటువంటి హరిదాసులకు మరింత ప్రోత్సాహాన్ని వీళ్ళు అందజేసిన వారు అవుతారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఈ విధంగా వినతి చేస్తున్నాము. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.